ఇదిగోండి ఈరోజు పిల్లలకైతే ఇదిగోండి సేమియా ఉప్మా అయితే చేశాను అనమాట. సేమియా ఇంకా ఉప్మా రవ్వ రెండు కలిపి సేమియా ఉప్మా అయితే చేశాను. అదిగోండి నా స్టైల్లో నేనైతే పిల్లలకి టిఫిన్ అయితే సేమియా ఉప్మా చేశాను. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. చిన్నోడు అన్నయ్య కొడ దగ్గరికి వెళ్ళాడమ్మా అని వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యిద్ది. నువ్వు తినేసేయమ్మా, స్టూల్ మీద కూర్చోమ్మా. కొడు దగ్గరికి వెళ్ళాలంటే సెంటర్లోకి వెళ్ళిపోవాలండి. బాబు లేచి బ్రష్ చేసి కేంద్రం కాడికి వెళ్ళి పాలు పోసి వచ్చి ఫ్రెష్ అయ్యి స్కూల్కి రెడీ అయ్యి బాబుని మళ్ళీ కొడ దగ్గరికి అయితే పంపించాను అనమాట. ఇంట్లో నూనె ప్యాకెట్ కూరగాయలు లేవని. చాలా బాగుందా? ఏమేం తెచ్చావు పండు? నేను రాసినవి అన్నీ తెచ్చావా? ఏంటది? పంచదార 2 కేజీ పంచదార, స్టీల్ పీస్ 1, జీలకర్ర 5 రూపాయలు, సర్ఫైట్ 10 రూపాయలు, 10 రూపాయలు 1 నూనె ప్యాకెట్. సర్లే ఇదిగో టిఫిన్ చేసాయమ్మా. సేమియా ఉప్మా చేశాను. సేమియా ఉప్మా తినేసి స్కూల్కి వెళ్ళిపోండి అమ్మ. తీసారా స్కూలు? లేవు అయినా సర్దుకుంటాను. ఇంకా లేవు, నువ్వు లేవు. యాంటిది కాదు ఏంటిది అనాలి. యాంటీ బేంటి అదేంటి అలా దూకున్నా తప్పలాగానా? తడతాల మీద దూకుంటావు అనుకును. తమరికి ఫేడ్ ఒకటే బాక్స్ ఒకటేనా? ఎగ్జామ్స్ గురించా? తొందరగా ఎవరు వస్తున్నారు మరి? అన్నీ వచ్చినప్పుడు అన్నీ నడిచి వస్తాడా? కొన్ని గురించి కాదమ్మా. నువ్వు తొందరగా వచ్చేస్తావా అన్ని దగ్గరికి? 12:30కే. నీకు ఎన్ని గంటలకు అవుతుంది? ఓ పని చేయి, 9 మధ్యాహ్నం నువ్వు ఇటు రాకోకుండా అటు వెళ్ళేసి 9 తీసుకుని వచ్చాయి. ఏమా ఎక్కడ దొరికింది? సరే మరి హాయ్ చెప్పండి. హాయ్. ఎగ్జామ్స్ ఈరోజు మాకు. ఆల్ ది బెస్ట్ చెప్పండి. అందరూ ఆల్ ది బెస్ట్ చేయండి. ఎన్ని ఎగ్జామ్స్లు అయినాయి ఇప్పటికి? ఇప్పుడు 3 అయినాయి. ఇంకా 3 ఉన్నాయా? సరే మరి అయితే బాయ్. జాగ్రత్త వెళ్ళిపోండి. ఓకే వెళ్ళిపోండి. బాయ్. నేను పప్పు తోటకూర వండుతున్నాను. పొద్దున్న మంచి వాసన వస్తుందా? పప్పు తోటకూర ఉడికేటప్పుడు అలాగే స్మెల్ ఉంది. మంచి స్మెల్ వస్తుంది అంటే రోడ్లు పోసాక ముగ్గు వేసుకుంటా. ఇది చిన్న గేతను ఏంటి ఇంకాను? అక్కడ ఎట్టే అమ్మా, సైకిల్కి ఎట్టే. సైకిల్ కట్టేస్తే అక్కడ దాకా స్కూల్ కాడికి వచ్చాక అన్నీ ఇచ్చేస్తాడు బ్యాగ్. పండు బాబు మధ్యాహ్నం 9 తీసుకుంటారా బేగారండి? అన్ని నన్ను ఎక్కి తీసుకొని వెళ్తానంట. పడుగొట్టేస్తావు. రెడ్ మా ఆనంద్ ఎక్కించుకో. సరే జాగ్రత్త మరి బాయ్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 మామిడికాయలు అయితే చెక్కేసి తొక్కలు పైన తొక్క చెక్కేసేసి ఇవ్వండి. సన్నగా అయితే కట్ చేస్తున్నాను, అదే కోసాను అనమాట. అప్పుడు ఇట్లనైతే ఎండలో అయితే ఆరబెడతా. కొద్దిగా పచ్చడైనా కలుపుకుంటే తింటాకు ఉంటుంది అనేసి టిఫిన్లో గట్టా
తీసుకొచ్చారు అనమాట ఆయన మామిడికాయలు. ఇప్పుడు ఇవైతే నేనైతే ఎండలో అయితే ఆరబెడతాను. ఇదిగోండి పప్పు తోటకూర అయితే వండేసి మళ్ళీ ఇదిగోండి వంకాయ టమాటాలు వేసి పచ్చిమిర్చి వేసి ఇదిగోండి వంకాయ టమాటా పచ్చిమిర్చి మళ్ళీ ఇదైతే పచ్చడి అయితే రుబ్బుతానండి పప్పు గుత్తతోటి. చూడండి ఇవ్వండి టమాటాలు వంకాయలు పచ్చిమిర్చికి అయితే చక్కగా నూనె పోసి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి చక్కగా మెత్తగా మగ్గబెట్టేసాను. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసి ఇప్పుడైతే రుబ్బుతాను. వీడియో ఇవ్వడానికి ఎవరో లేక ఇబ్బంది అయిపోతుంది. ఇదిగోండి పచ్చడి అయితే అయిపోయింది. ఇంకా పొద్దున అయితే తోటకూర చేస్తాను కదా, తోటకూర పప్పు అదైతే అయిపోయింది అనమాట. అందుకే ఇంకా సాయంత్రం అనేసి ఇదిగోండి పచ్చడి. మళ్ళీ పచ్చడి నీట్గా ఉందని బంగాళదుంప ఫ్రై అయితే చేశానండి. మొన్న చేసిన మామిడికాయ నిల్వ పచ్చడి అయితే ఉందన్నమాట. ఇంకైతే ఇప్పుడైతే నేను తింటున్నాను. ఇప్పుడైతే పచ్చడితో అయితే తింటానమాట. వంకాయ టమాటా వేసి చేసాం కదండి. చాలా బాగుంది. అలాగే చాలా బాగుంటుంది అన్నమాట. వీడియో తీసుకోవాలి సపోర్ట్ అవ్వట్లేక అలాగే తీసుకోవాల్సి వస్తుంది. వీడియో పిల్లలైతే ఆడుకోవడానికి వెళ్ళారు.